ఎక్కువ వాక్యము ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనము చివరి మాట. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. బట్ గాడ్ మీంట్ ఇట్ అంటూ గుడ్. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏది చేసినా మేలుకే చేస్తాడని అనేక పర్యాయాలు మనం వింటూనే ఉన్నాము. చాలాసార్లు మన జీవితంలో ఎలాంటి కష్టము, బాధ, ఇబ్బంది అనేది మనం చూస్తాము. కానీ ప్రతి పరిస్థితి కూడా రెండు ముఖాలు, అంటే రెండు వైపులు ఉంటాయి. అనగా ఒక రూపాయి నాణెం తీసుకుంటే ఒకవైపు బొమ్మ ఉంటే మరొక వైపు బొరుసు లేదా అచ్చు ఉంటుంది. అట్లాగే మనకున్న ప్రతి సమస్య కూడా ఒకవైపు కష్టం ఉంటే ఇంకొక వైపు సుఖం ఉంటుంది. ఒకవైపు కీడుంటే ఇంకొక వైపు మేలు ఉంటుంది. ఎలాగైతే ఒకే బొమ్మ రెండు వైపులా ఉండే ఆ నాణేలు ఉండవో, అలాగే మన జీవితంలో కూడా రెండు కష్టాలే, రెండు బాధలే, రెండు కీడే ఎప్పుడు కూడా దేవుడు అనుమతించాడు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా నువ్వు ఎదుర్కోలేని పరిస్థితి వస్తే నీవు ఒకవైపు చూస్తూ ఉన్నప్పుడు అది భయంగా కనపడుతుంది, అది ఇబ్బందిగా కనపడుతుంది, అది జయించలేనిదిగా కనపడుతుంది. అయితే విశ్వాసముతో రెండో వైపు చూడటానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అది ఎంతో ధైర్యముగా, అది నెమ్మదిగా, అది విజయంగా కనపడుతుంది. దేవుని బిడ్డల యొక్క లక్షణం ఇదే. ఎప్పుడూ కూడా ఆ సమస్యను చూడొద్దు, దాని వెనకాలన్న పరిష్కారాన్ని చూడు. దీన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఏది చేసినా అది మేలుకే చేస్తాడు. ఇదే మాట యోసేపు తన అన్నులతో చెప్తున్నాడు. యోసేపును కొట్టేసి అమ్మేసి భయంకరంగా చిత్రవద చేసిన ఆ సహోదరులు ఎంతో బాధపడుతూ విచారపడుతూ క్షమాపణ చెప్తున్నప్పుడు యోసేపు పలికిన మాట, మీరు ఏది చేసినప్పటికీ కూడా అది దేవుడు నేడు మనము బ్రతికించినట్లు, బ్రతుకున్నట్లు మేలుకే ఉద్దేశించెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా దేవుడు మన జీవితంలో మేలు పంపించటానికే కొన్ని కష్టాలు, కీడులు పంపిస్తూ ఉంటాడు. ఒకసారి ఒక ధనవంతునికి నిద్ర పట్టలేదు. ఎంతో బాధతో ఆ ఇంట్లో తిరుగుతూ ఉన్నాడు. ఆ ప్యాలెస్ అంతా తిరిగి నెమ్మది అనిపించక ఆ ప్యాలెస్ పక్కనే ఉన్న ఒక దేవాలయంలోకి వెళ్ళాడు, ఒక గుడిలోకి వెళ్ళాడు. ఆ గుడి లోపలికి వెళ్ళగానే అక్కడ ముందుగానే ఒక వ్యక్తి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అతన్ని చూసినప్పుడు ఎంతో వేదన కలిగింది. అతను ఎంతో విచారంగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. అప్పుడు అడిగాడు, సహోదరుడా, ఇంత అర్ధరాత్రి సమయంలో నువ్వు ఈ గుడిలో ఏం చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు విచారంగా ఉన్నావు అంటే ఆ సహోదరుడు, ఆ యవనస్తుడు చెప్పాడు, అయ్యా, నా తల్లి జబ్బుతో ఉంది, ఆసుపత్రిలో ఉంది, ఆపరేషన్ చేస్తే కానీ బ్రతకదు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, కాబట్టి ఆ లక్షలు నేను ఇవ్వలేను, ఆమె చనిపోతుందేమో అనే విచారంతో నేను దేవుని దగ్గరని అడగటానికి వచ్చాను అన్నప్పుడు ఆ ధనవంతుడు వెంటనే అతనికి కావలసిన కొన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి, నువ్వు వెళ్ళి నీ తల్లిగారికి నువ్వు ఆపరేషన్ చేయించు, ఏమీ పర్వాలేదని చెప్పి చివరికి అతను వెళ్ళేటప్పుడు ఒక కార్డు తీసి ఇస్తూ, ఇదిగో ఇది నా అడ్రస్సు, నీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే నన్ను అడుగు అన్నప్పుడు ఆ యవనస్తుడైన సహోదరుడు అన్నాడు, అయ్యా, ఆల్రెడీ నా దగ్గర అడ్రస్సు కార్డు ఉంది, అది అవసరం లేదన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు. అడ్రస్సు కార్డా, ఎవరిది నీ దగ్గర అంటే అప్పుడు చెప్పాడు, నిన్ను ఎవరైతే నా దగ్గరికి తీసుకొచ్చి సహాయం అందించాడో ఆయన అడ్రస్సు కార్డు నా దగ్గర ఉంది అన్నప్పుడు ఆ ధనవంతుడికి అర్థమైపోయింది, దేవుడే ఈయన కోసం నన్ను ఇక్కడికి నడిపిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ రెండు రకాలైన వ్యక్తుల్ని మనం చూస్తున్నాము. కష్టాలతో, బాధలతో దేవుని దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి అయితే, నిద్ర పట్టక దిగులుతో, విచారంతో దేవుని దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి. ఇలాగ ఇద్దరు రావటం వలన ఒకరికి ఒకరికి సహాయము దొరికింది. ఆ డబ్బులు దొరికి తల్లికి ఆపరేషన్ అయినందుకు
ఆ సహోదరుడు సంతోషిస్తే, ఆ తల్లిని బతికించాను అనే తృప్తితో ఆ ధనవంతుడు కూడా సంతోషించాడు. మానవ జీవితంలో ఇలాంటి అనుభవాలు, ఇలాంటి పరిస్థితులు దేవుడు అనేకమైనవి తీసుకొస్తాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన దృక్పథం కలిగి ఉండవద్దు. దేవుడు నాకు కీడు చేస్తున్నాడు, దేవుడు నన్ను త్రోసివేస్తున్నాడు, దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు, దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని దయచేసి ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేవుడు ఏది చేసినా మేలుకే, మంచికే మన కొరకు చేస్తాడు. అలాగున ఈ దినము కూడా నీ జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు కనపడే ఆ ముఖం వైపు చూడవద్దు, రెండవ వైపు చూడు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ యూ హ్యావ్ విక్టరీ, యూ హ్యావ్ గుడ్నెస్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా నీకు అక్కడుంది. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అలాగున ఈ దినమంతా నీ ప్రతికూల పరిస్థితిలో అనుకూలమైన అనుభవాలు దేవుడు అనుగ్రహించి నీకు సహాయం చేయాలని నీ కొరకే ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఉదయకాలం మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాట కొరకే వందనములు చెల్లించుకుంటున్నాము. అది మేలుకే దేవుడు ఉద్దేశించెను, బట్ గాడ్ మీన్ట్ ఇట్ అంటూ గుడ్ అనే మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ అనుభవాలు కలిగి మేము కూడా ప్రభువా ఆ మేలైన సంగతుల కొరకై ఎదురు చూడటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎలాంటి కీడు, బాధ, వేదన, దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తుంటే ఇప్పుడే ప్రభువా వారితో మాట్లాడి వారికి మేలు చేసి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న మా ప్రజలు ఏ బలహీనతతో ఉన్నారో, దుఃఖముతో, వేదనతో, బాధతో ఉన్నారో ప్రతి ఒక్కరిని బాగు చేయండి. ఈ దినమంతా వారి పనులు, ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలం చేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, ప్రతి దినము వేకువ వాక్యము అనే వర్తమానాల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వాక్యమే మనల్ని నడిపించి, వాక్యమే మిమ్మల్ని బలపరిచి, ఆదరించి, సహాయం చేసి ఈ వాక్యమే మీకు గొప్ప విజయం ఇస్తుంది. కాబట్టి ఈ దినం కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచడం నమ్మి ప్రభువుని స్తుతిస్తున్నాము. మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.